ప్రకటంబై ప్రళయావసానమునమున్ బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగమునుత్పాదించుచోంద్రావి సాత్విక తేజోనిధిజైన విష్ణునెడనుద్దీపించునే నష్టమై వికలంబై చంద్రుంగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ అన్నాడు. అంటే దాని అర్థం, అయ్యా సృష్టి ఆదిలో విపరీతమైనటువంటి అంధకారం ఈ జగత్తులో ఉన్నది, దీనంతటికీ తమో గుణమే మూలం. అట్లాంటి తమో గుణాన్ని ఈ సృష్టి మొత్తాన్ని అనుగ్రహింపదలసి మహావిష్ణువే ఒకానొక సందర్భంలో తాగేశాడు. అంత తమస్సుని తాగేసినటువంటి నారాయణుడి పైన అల్పుడైనటువంటి వాడి తమస్సు పనిచేస్తుందంటావా? ఎందుకంటే రాక్షసులు తమోగుణ ప్రధానులు కదా. అట్లాంటి వాళ్ళ తమోగుణం నారాయణుడి పైన పనిచేస్తుందా? అది చిన్నబోతుందయ్యా అన్నాడు. అయినప్పటికీ రాక్షసుడు ఏమాత్రం బెదరలేదట. అది వేరే లక్షణం, చెడ్డవాడిలో గున్నా మెచ్చుకోవలసిందే. అంతన దానవేంద్రుండు మహోద్దండంబు గదాదండంబు గిరగిరం త్రిప్పి నరమృగేంద్రుని వేసిన అతండు దర్పంబున సర్పంబు నొడిసిపట్టు సర్పపరిపంథి నేర్పునన్ దితిపట్టిం పట్టిగొనిన మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక నయ్యసురవరుండు దృఢబలంబున నిట్టట్టు మిడిసిపట్టు దప్పించుకుని విడివడి దిటవు దప్పక గుప్పించి జుప్పరం బెగసి విహంగ కులరాజచరణ నిర్గళిత భుజంగంబు తెరంగునం తలంగా ఉరికి తన భుజాటోపంబున నరకంఠీరముండు కుంఠితుండయ్యడిని తలంచి కలంగగా చలగుంచుందన్ను నిబిడ నీరజ నికరంబుల మాటన నిలింపుల గుంపులు కొని డాంగి మూంగి క్రమ్మరన్ ఆత్మీయ జీవన శంకాకళంకితులై మంతనంబులన్ చింతనంబులు చేడుచు నిరీక్షింపన్ అక్షీణ సమరదక్షతా విశేషంబుపలక్షించి ఖడ్గవర్గంబులు ధరిడించి భూనభోభాగంబుల వివిధ విచిత్ర లంఘనా లాఘవంబులన్ పరిభ్రమణ భేదంబులన్ కరాళ వదనుందడి అంతరాళంబునం తిరుగు సాడువపు డేగచందంబున సంచరించిన సహింపక అన్నాడు. ఆయన సామాన్యుడు కాదు. హిరణ్యకశిపువు కూడా ఏమనుకుంటున్నాడంటే ఎలాగైనా విష్ణువుని చంపాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్ట. వెంటనే గిరగిరా గద తిప్పి విష్ణుమూర్తి మీద వేసేట. ఆయనకి అదొక లెక్క, పక్కకి దోసేశాడు. వెంటనే సర్పాన్ని డేగ పట్టుకుంటున్నట్టుగా ఒడిసి పట్టుకున్నట్ట. ఒడిసి పట్టుకుంటే వాడు సామాన్యుడు కాడు. వాడు ఆ పట్టును తప్పించుకొని అనేకమైనటువంటి భంగిమలన్నీ చూపిస్తూ గరుత్మంతుడి మీద సంచరించేటువంటి నారాయణుడినే అతడు ఎదిరించాలని భావించాట. అనేకమైనటువంటి యుద్ధ విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తున్నాడు. భూమి మీద ఒకసారి ఉంటాడు, ఆకాశంలో ఒకసారి ఉంటాడు. ఆ విధంగా మాయలు చేస్తూ సంచరిస్తూ ఉంటే అప్పుడు దేవతలందరూ కూడా మేఘాల చాటు నుండి చూడడం మొదలుపెట్టారట. వాళ్ళకి ఎంత భయం అయినది అంటే హిరణ్యకశిపుడు ఇలా కూడా చచ్చిపోడేమో అనుకున్నారట. ఇంత నరసింహాకృతిని చూసినా కూడా అంటే హిరణ్యకశిపుడి వల్ల అంత భయాన్ని పొందారు వాళ్ళు. అంతే కదండి, మనకి జీవితంలో కొన్ని భయాలు బాగా పట్టేసినప్పుడు మన ముందు శుభం జరుగుతున్నా కూడా దానికి మనం నిజమే అని అనుకోలేం. అమ్మో మళ్ళీ ఏ అశుభం జరుగుతుందో అనుకుంటాం. చివరికి అలాంటి పరిస్థితికి వచ్చారు దేవతలందరూ కూడా. అనుకుని హిరణ్యకశిపుడు మళ్ళీ గెలిస్తే మా పరిస్థితి ఏంటో అనుకుని మేఘాల చాటును దాక్కున్నారట. దాక్కోగానే పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్లన్ పూరితముగా దంష్ట్రాకురాభీల ధగధగాడిత దీప్తి నసురేంద్రు నేత్రములు అంధములుగా అన్నాడు. ఆ సింహం యొక్క జ్వాలలు అంతటా వ్యాపించగా ఆ దీప్తిని చూడలేక హిరణ్యకశిపుడి యొక్క కళ్ళు మూతలు పడిపోయాయట. ఆయన ఎట్లాంటి వాడు అంటే అసురులకి కనబడతాడుటయ్యా, కనబడడన్నాడు. మరి రాక్షసుడిని చివరికి ఎలా పట్టుకున్నాడంటే ఒక పాము ఎలకని పట్టుకున్నట్టుగా పట్టేసుకున్నట్ట. ఇక వాడు తప్పించుకోవడానికి వీల్లేకపోయింది. అప్పుడు ప్రాణాలు ఒగ్గబట్టుకున్నాడు వాడు. ఇంద్రుడికి శత్రువైన హిరణ్యకశిపుడు ఆ సందర్భంలో లొంగిపోయాడట అన్నారు. గరుత్మంతుడు సర్పాన్ని చీల్చినట్టుగా మహోగ్రమైనటువంటి వృత్తితో చీల్చేశాడు. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండిలిన్ త్రించున్ కర్కశనాడికావళులు భేదించున్ మహావక్షమం త్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురును వ్రచ్చిదిన్ అర్పించున్ బ్రేవులు కంఠమాలికలు గల్పించున్ అఘోద్భాసిరై అన్నాడు. నరసింహస్వామి యొక్క గోళ్ళని చెప్తాడు. హిరణ్యకశిపుడి వక్షస్థలం అనే పొలాన్ని దున్నడానికి వచ్చినటువంటి నాగళ్ళవలే ఉన్నాయి అన్నారు. ఎందుకంటే ఈయనకి ఇచ్చినటువంటి వరం అనేది అదే కదా. వక్ష కవాటంబు వ్రక్కలు సేడుచో గణకుఠారంబుల కరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో ఉద్దాలముల భంగి కొమరుగులుపు ధమనీ వితానంబుదవిలి ఖండించుచోన్ పటులవిత్రంబుల పగది మిరజ జఠర విశాలాంత్రజాలంబు ద్రించునో క్రకశ సంఘంబుల గరిమజూపు అంకగతుండైన దైత్యుని ఆగ్రహమున శస్త్రచయముల నొంపక సంహరించి అమరు నరసింహు నఖరంబులతి విచిత్ర సమర మఖురంబులయ్యుండే జనవరేణ్య అంటున్నాడు. ఈ సందర్భంలో స్వామిని చాలా గొప్పగా వర్ణిస్తాడు.
చివరికి నరసింహస్వామి యొక్క గోళ్ళు కూడా ఆ సమయంలో యుద్ధధ్వనిని చేశాయి అన్నారు. నరసింహస్వామి గోళ్లలో అప్పుడు సుదర్శనుడు ఉన్నాడు అని చెప్పారు. సుదర్శనమూర్తి అంటే ఒక చక్రమని కాదు, నారాయణుడి యొక్క శక్తి. స్వామి ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలో ఆ శక్తి ఆయన ఎదుట ఆయనకి ఎప్పుడూ కూడా సహకరిస్తూ ఉంటాయట. ఆ గోళ్లే యుద్ధధ్వనులు చేశాయట. రొమ్ము విచ్చుకుని స్వామి ఆ అసురుణ్ణి పట్టుకుని పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, ఇంటా బయట కాని సింహద్వారాన, భూమిపైన అంతరిక్షంలో కాక సింహద్వారం పైన కూర్చున్నాడు. నరుడు కాదు మృగము కాదు, నరుడు వల్ల మృగం వల్ల కాదన్నాడు కదా, అలాంటి చోట కూర్చున్నాడు. ఆయుధం చేత చంపకూడదన్నాడు. గోళ్ళు ఆయుధం కాదు, ప్రాణాలు ఉన్నవి లేనివి అన్నాడు. గోళ్ళకి ప్రాణం ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. అందుకే గోళ్ళని ప్రయోగించాడు. నీ చేత సృష్టింపబడిన ప్రాణి, సృష్టింపబడని ప్రాణి, ఏ రెండిటితో నాకు చావుండకూడదన్నాడు. నారాయణుడు అసలు ప్రాణియే కాదు, ప్రాణములకు మూలమైనట్టివాడు. అంతేకాక బ్రహ్మనే ప్రాణిని కూడా సృష్టించినటువంటి ప్రాణి శ్రీ మహావిష్ణువు. కనుక హిరణ్యకశిపుడు ఏ విధంగా వరం కోరాడో అదే విధంగా, అంటే వాటన్నిటినీ మినహాడించే శ్రీ నరసింహుడు ఆవిర్భవించి చక్కగా హిరణ్యకశిపుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ రాక్షసుడి యొక్క పేగులన్నిటినీ కూడా చీల్చి చెండాడి, ఉదరాన్ని చీల్చి పేగులని మెళ్ళో వేసుకున్నట్ట. ఎందుకు అలా పేగుల్ని మెళ్ళో వేసుకున్నాడంటే మహానుభావులు చెప్తారు, నిరంతరం హరిని ద్వేషించి హరి 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 అన్నటువంటి శబ్దం హిరణ్యకశిపుడి పేగుల్లోంచి కూడా వస్తుందట. ఆహా, నా భక్తుడు వైరభక్తితో నన్ను స్మరిస్తున్నాడు కదా అని హిరణ్యకశిపుడి పేగుల్ని చక్కగా వేసుకుని ఎంత పవిత్రమైన రక్తమో, ఎంత నన్ను తలుచుకున్న రక్తమో అని స్వామి వడలంతా పూసుకున్నాడట. మాంసాన్ని విరజిమ్ముతూ ఇదిగో నా భక్తుడి పరాక్రమం అంటున్నట్టుగా ఉన్నదట ఆ స్వామి చేసినటువంటి ఆంతరంగికమైనటువంటి లీల. దేవతలందరూ అప్పుడు సంతోషించారు. లోకానికి ఈ భీతి తొలగిందయ్యా అన్నారు. కానీ తర్వాత వచ్చింది చిక్కు. అంత ఉగ్ర నృసింహమూర్తి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేకపోతున్నారు. చివరికి లక్ష్మీదేవిని వచ్చి వెళ్ళమంటే స్వామిని ఎన్నో మార్లు చూశాను కానీ ఇలాంటి రూపంలో నేను ఎప్పుడూ చూడలేను కాబట్టి నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళనన్నట. చివరికి అందరూ కలిసి స్తుతి చేసి ప్రహ్లాదుడిని పంపించారు. అప్పుడు ప్రహ్లాదుడిని దగ్గరికి తీసుకుని ప్రహ్లాదుడి యొక్క శిరస్సును స్వామి నిమిరి అంకమ కూర్చోబెట్టుకుని చక్కగా లాలించిన తర్వాత దేవతలందరూ ప్రహ్లాదుడికి వరం ఇచ్చారట. అక్కడ నిజంగా చెప్తారంటే హిరణ్యకశిపుడు పెట్టినటువంటి బాధలన్నీ కూడా, స్వామి ఇన్ని రోజులు మా చేత వెట్టి చాకిరీ చేయింటాడు ఈ రాక్షసుడు. పాపం కింపురుషులైతే భలే చెప్పుకుంటారు తెలుసా అండి, బాధ చిన్నపిల్లలాగా చెప్పుకుంటారు. ఆ వృత్తాంతంలో అలా వస్తుంది. మా చేత పనివాళ్లలాగా చేయించాడండి పనులన్నీ కూడా. గంధర్వులు వాడు ఎప్పుడు ఆడమంటే అప్పుడు ఆడాలి, దానికి వేళాపాళ లేదు. ఇంద్రుడి సభలో గంధర్వులు ఇంతకాలం ఉండాలి, ఇలా ఉండాలని ఉంటుంది. హిరణ్యకశిపుడి కొలువులో అదేం లేదు, వాడికి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. ఆ విధంగా మా చేతంతా పని చేయించాడు, మమ్మల్ని అందరినీ బానిసలను చేసుకున్నాడు. మహాత్మా, నీ దయ వల్ల ఇలాంటి బానిసత్వం నుండి, ఇంతటి దౌర్భాగ్యం నుండి కూడా మేము విముక్తులమయ్యామని చెప్పారట. ఇలా చెప్పగానే నారాయణుడు సంతోషించి అందరినీ అనుగ్రహించి బ్రహ్మగారి వైపు ఒక్కసారి తిరిగి దుష్టులకి మాత్రం ఇంత దారుణమైన వరాలు ఇవ్వవద్దు అని ఒక్క మాట చెప్పారట. అలా చెప్పి తమ తమ నిజధామాలకు వెళ్ళిపోయి ప్రహ్లాదుడితో అన్నాడు. వీళ్ళు దేవతలు వెళ్ళిపోయిన తర్వాత స్వామి అంటున్నాడు ముందుగానే, నాయనా చక్కగా నువ్వు రాజ్యాన్ని పరిపాలన చెయ్యి, ఈ రాజ్య పరిపాలనంతా పూర్తయిన తర్వాత నా దగ్గరకు వస్తావని చెప్పాట. ఆ విధంగా ప్రహ్లాదుడు చక్కగా రాజ్య పరిపాలన అంతా చేశాడు. ఈ ప్రహ్లాదుడి వంశంలోనే ఈ మహానుభావుడి పుణ్యం వల్లనే బలిచక్రవర్తి ఆవిర్భవించాడు. ప్రహ్లాదుడి యొక్క కొడుకు విరోచనుడు. ఈయన కూడా చాలా గొప్పవాడు, సామాన్యుడు కాదు. విరోచనుడి కొడుకే బలిచక్రవర్తి. భాగవతం అనేది ఎంత గొప్పదో చూసారా. భగవంతుడి స్పర్శ ఎవరికైనా వంశంలో ఉంటే ఆ విత్తనం అనేది ఎక్కడైనా ఫలిస్తుంది, అందులో సంశయం లేదు. ఈ విధంగా మనం పరమపావనమైనటువంటి ప్రహ్లాదుడి యొక్క గాథని చక్కగా స్మరణం చేసుకున్నాం. రేపటి రోజుక శ్రీకృష్ణ లీలామృతాన్ని మొత్తం, అంటే రేపటి రోజు మొత్తం కూడా శ్రీకృష్ణ లీలామృతమే ఉంటుంది. ఎంత చెప్పగలుగుతానో నాకు తెలియదు, కానీ చెప్పినంతవరకు సవ్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈనాడు ఇక్కడికి ఈ ఉపన్యాసాన్ని హరిస్మరణంతో సంపూర్ణం గావించుకుంటున్నాం. శ్రీమద్రమారమణ గోవింద గోవింద.